హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనం 7వ తరగతి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్‌లో ఉన్న ఇంపార్టెంట్ గ్రామర్ అంతా కూడా చూసేద్దాం. ఏపీ టెట్‌కి సంబంధించి 7వ తరగతి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ గ్రామర్ అంతా చూద్దాం రండి. దిస్ ఈజ్ ద డాష్ బుక్ ఇన్ అవర్ లైబ్రరీ. చూస్ ద కరెక్ట్ డిగ్రీ ఆఫ్ హెవీ. దిస్ ఈజ్ ద అన్నాడు ఇక్కడ. ద అనేది వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా సూపర్లేటివ్ డిగ్రీనే అవుద్ది. హెవీ అనే దానికి సూపర్లేటివ్ డిగ్రీ ఫామ్ ఏందో చూసుకొని అది పెట్టాలి. హెవీయెస్ట్ అనమాట. వాక్యంలో ఆర్టికల్ దా వచ్చినప్పుడు ఎల్లప్పుడూ సూపర్లేటివ్ డిగ్రీ రూపమే ఉండాలి. హెవీకి సూపర్లేటివ్ రూపం హెవీయెస్ట్. గోల్డ్ ఈజ్ డాష్ దాన్ ఐరన్. ఇక్కడ గోల్డ్ ఈజ్ డాష్ దాన్ ఐరన్ అన్నాడు. ఎక్స్పెన్సివ్, ఇది ప్రీవియస్ స్టేట్లో అడిగిన బిట్ అనమాట. మోర్ ఎక్స్పెన్సివ్, ఇద్దరు లేదా రెండు వస్తువుల మధ్య పోలిక జరిగేటప్పుడు దాన్ వాడతాము, అప్పుడు అది కంపారిటివ్ డిగ్రీలోనే వాడాలి. ఎక్స్పెన్సివ్ కి కంపారిటివ్ రూపం మోర్ ఎక్స్పెన్సివ్. నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ యాజ్ డాష్ యాజ్ రాజు. క్లవర్ అని ఉంది ఇక్కడ, క్లవరే. నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ యాజ్ క్లవర్ యాజ్ రాజు. యాజు లేదా సో యాజు మధ్య ఎల్లప్పుడూ పాజిటివ్ డిగ్రీ మా మూల రూపమే వస్తుంది. ద డాగ్ wagged dash tail when it saw its master. Fill the correct pronoun. The dog wagged its tail. జంతువులు లేదా ప్రాణం లేని వస్తువుల యొక్క యాజమాన్యాన్ని చెప్పడానికి ఇట్స్ వాడాలి. ఇక్కడ అపాస్ట్రఫీ ఉండకూడదు. ఇక్కడ ఇట్స్ చూడండి, ఇట్స్ కి అపాస్ట్రఫీ అనేది ఉండకూడదంట. రెండు ఇస్తాడు, ఆ ఇట్స్ ఇస్తాడు, ఈ ఇట్స్ ఇస్తాడు, అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం. అందుకని ఇప్పుడు ఇది ప్రీవియస్ స్టేట్లో అడిగిన బిట్ అంట. దిస్ హౌస్ బిలాంగ్స్ టు అస్. ఇట్ ఈస్ డాష్ అవర్స్. ఇట్ ఈస్ అవర్స్. అవర్స్ అనేది పొసెసివ్ ప్రొనౌన్, మాది మావి. నామవాచకం లేకుండా చివరన వాడే సర్వనామ రూపం ఇది. షీ హర్ట్ డాష్ వైల్ కటింగ్ వెజిటేబుల్స్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. షీ హర్ట్ హర్ సెల్ఫ్. సబ్జెక్టు షీ చేసిన పని ప్రభావం తిరిగి సబ్జెక్ట్ పైనే పడినప్పుడు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ హర్ సెల్ఫ్ అనేది వాడాలి. చూస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. షీ వాంట్స్ ఏ డాష్ బ్యాగ్. లెదరు, బ్లాక్, స్మాల్. ఇప్పుడు షీ వాంట్స్ ఏ స్మాల్ బ్లాక్ లెదర్ బ్యాగ్. ఇక్కడ యాడ్జెక్టివ్లకి ఒక ఆర్డర్ చెప్పా కదా, టెక్స్ట్ బుక్ ఆర్డర్ ప్రకారం ముందు సైజు, తర్వాత కలరు, తర్వాత మెటీరియల్ అనే విశేషణాలు క్రమంగా అమర్చాలి. ఐడెంటిఫై ద అండర్లైన్ వర్డ్. దేర్ ఆర్ సమ్ యాపిల్స్ ఇన్ ద బాస్కెట్. సమ్ అనే దానికి అండర్లైన్ చేశారు. సమ్ అనేది ఏంటి? యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ, నెంబర్. సమ్ అనేది ఖచ్చితమైన సంఖ్య కాకుండా పరిమాణాన్ని లేదా కొంత మొత్తాన్ని సూచిస్తుంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. విచ్ ఈస్ ద కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ ద వర్డ్ లిటిల్. లిటిల్ అంటే కంపారిటివ్ డిగ్రీ లెస్. లిటిల్ అంటే లెస్, లెస్సరు. లిటిల్ పాజిటివ్ డిగ్రీలో లిటిల్, కంపారిటివ్ డిగ్రీలో లెస్, లెస్సరు. అలాగే సూపర్లేటివ్ లీస్ట్. సూపర్లేటివ్ అయితే లీస్ట్. ఇది ఒక ఇర్రెగ్యులర్ యాడ్జెక్టివ్. ఇది ప్రీవియస్ స్టేట్లో అడిగిన ఇంకో బిట్. హూ ఈజ్ ద స్టాండింగ్ ఎట్ ద డోర్. హూ ఈజ్ స్టాండింగ్ ఎట్ ద డోర్. హియర్ హూ ఈజ్ యాన్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్. ప్రశ్నలు అడగటానికి ఉపయోగించే హూ, వాట్, విచ్ వంటి సర్వనామాలను ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటారు. తర్వాత క్వశ్చన్, ప్రీవియస్ స్టేట్లో అడిగిన క్వశ్చన్. ఐ ఆమ్ రైట్ డాష్ యాడ్ క్వశ్చన్ ట్యాగ్. ఐ ఆమ్ రైట్ యాడ్ క్వశ్చన్ ట్యాగ్. ఆర్ఎంటై, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సెప్షన్ రూల్ వాక్యం. పాజిటివ్లో ఉండి ఐ ఆమ్తో మొదలైతే దాని క్వశ్చన్ ట్యాగ్ ఎల్లప్పుడూ ఆర్ఎంటై అవుతుంది. యామెంటై అనేది అనకూడదు. హీ రేర్లీ గోస్ టు ద టెంపుల్ డాష్ క్వశ్చన్ ట్యాగ్. డస్ హీ, ఇక్కడ రేర్లీ అన్నాడు. రేర్లీ అనేది నెగిటివ్ కిందకు వస్తుంది, అందుకని రేర్లీ, సెల్డమ్, హార్డ్లీ, స్కేర్స్లీ, నెవర్ వంటి పదాలు ఉంటే ఆ వాక్యం నెగిటివ్ అని అర్థం. కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడు పాజిటివ్లోనే ఉండాలి. లెట్స్ గో ఫర్ ఎ వాక్ డాష్ షల్ వి. వాక్యం లెట్స్ లేదా లెటర్స్తో ప్రారంభమైనప్పుడు దాని క్వశ్చన్ ట్యాగ్ కళ్ళు మూసుకొని షల్ వి అని పెట్టాలి. ఓపెన్ ద డోర్. విల్ యూ
ఆర్ వోంట్ యు. ఆజ్ఞలు లేదా అభ్యర్థనలు వచ్చినప్పుడు క్వశ్చన్ ట్యాగ్ ఎల్లప్పుడూ విల్ యు లేదా వోంట్ యు అనేది వస్తుంది. ప్రీవియస్ స్టేట్ నో బడీ అటెండ్ ద క్లాస్. ఇక్కడ డిటిదే, ఎందుకంటే నో బడీ అంటేనే ఇది నెగిటివ్ వాక్యం అని అర్థం, ఎవరు హాజరు కాలేదు అని అర్థం. అందుకని మనం పాజిటివ్లో క్వశ్చన్ ట్యాగ్ అనేది అడగాలి. నో బడీ, ఎవ్రీబడి, సంబడి వచ్చినప్పుడు ట్యాగ్లో ప్రొనౌన్ దే అవుతుంది. నో బడీ నెగిటివ్ కాబట్టి ట్యాగ్ పాజిటివ్ అయింది, డిటిదే అవుతుంది. ఐడెంటిఫై ద కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్. వాట్ ఏ సర్ప్రైజ్ సెడ్ రామ్. ఆశ్చర్యార్థక వాక్యం కాబట్టి ఎక్స్క్లామేటరీ గుర్తు, ఇన్వర్టెడ్ కామాలు పర్ఫెక్ట్గా ఉండాలి. విచ్ పంక్చుయేషన్ మార్క్ ఈజ్ యూజ్డ్ టు సపరేట్ ఐటమ్స్ ఇన్ ఏ లిస్ట్, కామా. లిస్ట్లో ఐటమ్స్ని సపరేట్ చేయడానికి మనం ఏ పంక్చుయేషన్ మార్క్ ఉపయోగిస్తా ఉన్నాడు, కామా. ఒకే తరహా పదాలను విడివిడిగా చూపించడానికి మనం కామాను ఉపయోగిస్తాము. ప్రీవియస్లో టెట్లో అడిగిన క్వశ్చన్ దే వోంట్ కమ్ డాష్. ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ విల్ దే, వాక్యం నెగిటివ్లో ఉంది వోంట్ అని కాబట్టి ట్యాగ్ పాజిటివ్ విల్ దే. షీ స్పోక్ క్వైట్లీ. క్వశ్చన్ ట్యాగ్ డిడెంట్ షీ. స్పోక్ అనేది సింపుల్ పాస్ట్ V2 కాబట్టి ఇక్కడ డిడ్ వచ్చింది. డిడ్ ప్లస్ స్పీక్ వచ్చింది. వాక్యం పాజిటివ్ కాబట్టి డిడెంట్ షీ అవుతుంది. వాట్ ఈస్ ద పంక్చుయేషన్ మార్క్ యూజ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ యాన్ ఇంపెరిటివ్ సెంటెన్స్. ఆన్సర్ ఫుల్ స్టాప్. సాధారణ వాక్యాలు మరియు ఆజ్ఞాపక వాక్యాల చివర ఎల్లప్పుడూ ఫుల్ స్టాప్ మాత్రమే పెట్టాలి. ఇక్కడ మళ్ళీ ప్రీవియస్ టెస్ట్లో అడిగింది ద ఫైటర్స్ మేనేజ్డ్ టు డాష్ ద ఫైర్ పుట్ అవుట్. 7th క్లాస్ టెక్స్ట్ బుక్ గ్లాసరీ ప్రకారం పుట్ అవుట్ అంటే మంటలను ఆర్పివేయటం అని అర్థం. వీ షుడ్ నాట్ డాష్ పూర్ పీపుల్ లుక్ డౌన్ అపాన్. లుక్ డౌన్ అపాన్ అంటే ఒకరిని తక్కువ చేసి చూడటం లేదా హీనంగా చూడటం. డిస్పైజ్. ఐ ఆమ్ డాష్ మై లాస్ట్ కీస్. ఐ ఆమ్ లుకింగ్ ఫర్ మై లాస్ట్ కీస్ అంటే లుకింగ్ ఫర్ అంటే వెతకటం అనమాట. మనం 8th క్లాస్లో ఉన్నప్పుడు, మేము 8th క్లాస్లో ఉన్నప్పుడు ఈ ఫ్రేజల్ వెబ్స్ ఒక 100-200 ఉండే బట్టి పెట్టి చదువుతా ఉండేవాళ్ళం. లుకింగ్ ఎట్ చూచుట, లుకింగ్ ఫర్ వెతుకుట అని. ఆ ఫస్ట్ది అనమాట, అందుకని నాకు అది అలా గుర్తుండిపోయింది. లుకింగ్ ఫర్ అంటే పోగొట్టుకున్న వస్తువుల కోసం వెతకటం, సెర్చ్. ప్రీవియస్ స్టేట్ ద మ్యాచింగ్ ప్రాసెస్ వాజ్ డాష్ బై ద కోఆర్డినేటర్. క్యారీడ్ అవుట్. క్యారీ అవుట్ అంటే ఇచ్చిన ఒక పని లేదా ఆదేశాన్ని విజయవంతంగా పూర్తి చేయడం. ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డాష్ ద ఎంటైర్ మూవీ. క్యారీడ్ అవే అంటే భావోద్వేగాలకు గురి చేయడము లేదా లీనమయ్యేలా చేయటము. చూస్ ద సినానిమ్ ఆఫ్ మ్యాగ్నిఫిషియంట్ ఫ్రమ్ ద సెల్ఫిష్ గెయింట్. సినానిమ్, ఈ మ్యాగ్నిఫిషియంట్ అనే పదానికి సినానిమ్ ఏంటిది అని అడుగుతున్నాడు. స్ప్లెండిడ్ లేదా గ్రాండ్ అంటే మ్యాగ్నిఫిషియంట్ అంటే అత్యంత అద్భుతమైన లేదా వైభవం ఉన్న అని అర్థం. వాట్ ఈస్ ద యాంటోనిమ్ ఆఫ్ జనరస్. జనరస్కి యాంటోనిమ్ అంటే ఏంటిది అని అడిగాడు. షెల్ఫిష్ లేదా మెర్సీలీ. జనరస్ అంటే ఉదార స్వభావం కలిగి ఉండటము, దాతృత్వం కలిగి ఉండటము. దానికి వ్యతిరేక పదం స్వార్థం, సెల్ఫిష్. ద మీటింగ్ వాజ్ డాష్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ కోరం. పుట్ ఆఫ్ అంటే ఒక కార్యక్రమాన్ని వాయిదా వేయటము. కాల్డ్ ఆఫ్ అంటే రద్దు చేయడం. చూడండి, పుట్ ఆఫ్ అంటే వాయిదా వేయటము, కాల్డ్ ఆఫ్ అంటే రద్దు చేయటము. ఇక్కడ షీ డాష్ హర్ గ్రాండ్ ఫాదర్స్ ప్రాపర్టీ షీ కేమ్ ఇంటూ హర్ గ్రాండ్ ఫాదర్స్ ప్రాపర్టీ. కేమ్ ఇంటూ అంటే వారసత్వంగా ఆస్తి లేదా డబ్బు కలిసి రావటం అనమాట. యు మస్ట్ డాష్ యువర్ బ్యాడ్ హ్యాబిట్స్. గివ్ అప్ అంటే చెడు అలవాట్లను లేదా ప్రయత్నాన్ని పూర్తిగా వదిలివేయటం. గివ్ అప్ ఇవ్వటం అంటే వదిలేయటం అని అర్థం. తర్వాత ప్రీవియస్ స్టేట్లో అడిగింది హీ డ్రైవ్స్ కేర్ఫుల్లీ. ఐడెంటిఫై ద అబోవ్ యాడ్వర్బ్ టైప్. ఈ కేర్ఫుల్లీ అనేది ఎటువంటి యాడ్వర్బ్ అని అడుగుతున్నాడు. యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. ఒక పని ఏ విధంగా ఎలా జరిగిందని తెలిపే దాన్ని యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటారు.
the match will start at 9 a.m. Yet is a preposition of time. ఖచ్చితమైన సమయాన్ని సూచించడానికి yet అనే preposition వాడాలి. She is sitting dash Rama and Sita between. కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా వస్తువుల మధ్య అన్నప్పుడు బిట్వీన్ వాడాలి. అదే ముగ్గురు నలుగురు ఉంటే అమాంగ్ వాడాలని చెప్పే కదా. హీ వాజ్ లేట్ డాష్ హీ మిస్డ్ ద ట్రైన్ బికాస్ హీ వాజ్ లేట్ బికాస్ హీ మిస్డ్ ద ట్రైన్. ఒక సంఘటనకు గల కారణాన్ని తెలిపేటప్పుడు బికాస్ ఎందుకంటే అనే కంజంక్షన్ ని వాడాలి. నాట్ ఓన్లీ ద టీచర్ డాష్ ద స్టూడెంట్స్ వర్ ప్రెజెంట్. నాట్ ఓన్లీ ద టీచర్ బట్ ఆల్సో ద స్టూడెంట్స్ వర్ ప్రెజెంట్. నాట్ ఓన్లీకి జంటగా ఎల్లప్పుడు బట్ ఆల్సో మాత్రమే రావాలి. కోరిలేటివ్ కంజంక్షన్ అన్నమాట. హీ హిడ్ బిహైండ్ ద కర్టెన్. బిహైండ్ ఈజ్ ఏ ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్. ఒక వస్తువు లేదా వ్యక్తి ఎక్కడ ఉన్నారో స్థలాన్ని తెలిపేదాన్ని ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ అంటారు. నో సూనర్ డిడ్ ద బెల్ రింగ్ డాష్ ద స్టూడెంట్స్ ర్యాన్ అవుట్. No sooner did the bell ring then the students ran out. టెక్స్ట్ బుక్ నిబంధన ప్రకారం నో సోనర్ తో మొదలయ్యే వాక్యం మధ్యలో ఖచ్చితంగా ధ్యాన్ మాత్రమే రావాలి, వెన్ రాకూడదు. ఇక్కడ ప్రీవియస్ స్టేట్ లో అడిగిన మరో క్వశ్చన్ ఆల్తో హీ స్టడీడ్ హార్డ్ డాష్ హీ ఫెయిల్డ్. ఇక్కడ ఆల్తో హీ స్టడీడ్ హార్డ్ రిమూవ్ బట్ ఇఫ్ యూజ్డ్. ఆల్తో లేదా తో వాడినప్పుడు మధ్యలో బట్ వాడకూడదు, కేవలం కామా పెడితే సరిపోతుంది. ఓకే. ఏంటంటే ఇక్కడ ఏం చెప్పాడంటే బిట్లో గనక ఒకవేళ బట్ గనక ఉందనుకో, ఆల్తో హీ స్టడీడ్ హార్డ్ బట్ హీ ఫెయిల్డ్ అని గనక ఇచ్చాడనుకో, ఆ బట్ అనేది తీసేయాలి. అక్కడ ఏమి రాకూడదు, ఓన్లీ కామానే రావాలి అని చెప్తున్నాడు అనమాట. ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్ సిన్స్ 2022. సిన్స్ ఇండికేట్స్ పాయింట్ ఆఫ్ టైం. గతంలో మొదలైన పని ఒక ఖచ్చితమైన ప్రారంభ సమయాన్ని సూచించడాన్ని సిన్స్ వాడతాము. గివ్ మీ డాష్ ఎ పెన్ డాష్ ఎ పెన్సిల్. గివ్ మీ ఐదర్ ఎ పెన్ ఆర్ ఎ పెన్సిల్. రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే కావాలి అనుకున్నప్పుడు ఐదర్ ఆర్ అనేది వాడాలి. ఇక్కడ ప్రీవియస్ స్టేట్ లో అడిగింది ద టీచర్ కరెక్ట్స్ ద పేపర్స్ చేంజ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. అప్పుడు ద పేపర్స్ ఆర్ కరెక్టెడ్ బై ద టీచర్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉన్న వాక్యానికి ప్యాసివ్ వాయిస్ లో ఈజ్ యామ్ ఆర్ ప్లస్ V3 వస్తుంది. పేపర్స్ బహువచనం కాబట్టి ఆర్ అనేది వచ్చింది. ఎ స్టోరీ ఈజ్ బీయింగ్ టోల్డ్ బై హిమ్ చేంజ్ ఇంటూ యాక్టివ్ వాయిస్ హీ ఈజ్ టెల్లింగ్ ఏ స్టోరీ. ప్యాసివ్ వాయిస్ లో బీయింగ్ ప్లస్ V3 ఉంటే అది యాక్టివ్ లో ప్రెజెంట్ కంటిన్యూస్ లో ఈజ్ ప్లస్ వీయింగ్ ఫామ్ లో ఉందని అర్థం. యు డాష్ స్మోక్ ఇన్ ద హాస్పిటల్. మస్ట్ నాట్ చట్టపరంగా లేదా నిబంధనల ప్రకారం ఒక పని అస్సలు చేయకూడదు అని చెప్పడానికి మస్ట్ నాట్ అనేది వాడాలి. ఇక్కడ ప్రీవియస్ టెస్ట్ లో అడిగింది ఐ డాష్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ నౌ. ఇది ఎబిలిటీ కాబట్టి ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ నౌ. ప్రస్తుతం సామర్థ్యాన్ని లేదా నైపుణ్యాన్ని తెలపడానికి కెన్ను వాడాలి. ఇఫ్ ఐ వర్ ఎ కింగ్ ఐ డాష్ హెల్ప్ ద పూర్. ఐ వుడ్. ఇక్కడ వర్ వచ్చింది కదా, వుడ్ అనమాట. ఇది సాధ్యమైతే, ఇది అసాధ్యమైన ఊహ, ఇమాజినరీ కండిషన్. ఇఫ్ క్లాజ్ లో వర్ వస్తే మెయిన్ క్లాజ్ లో వుడ్ ప్లస్ V1 అనేది రావాలి. క్లోజ్ ద విండోస్ కన్వర్ట్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ అంట. లెట్ ఆల్ ద విండోస్ బి క్లోజ్డ్. సారీ, క్లోజ్ ఆల్ ద విండోస్ అన్నాడు కాబట్టి లెట్ ఆల్ ద విండోస్ బి క్లోజ్డ్. ఆర్డర్ లేదా ఆజ్ఞాపించే వాక్యాలను ప్యాసివ్ రూపం లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3. తర్వాత ప్రీవియస్ స్టేట్ లో అడిగిన క్వశ్చన్ ద సన్ డాష్ ఇన్ ద ఈస్ట్. ఇక్కడ రైజ్ అన్నాడు, అది ఏం రాయాలో రాయాలి. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇక్కడ నిత్య సత్యాలు యూనివర్సల్ ట్రూత్స్ ఎల్లప్పుడూ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే చెప్పాలి కాబట్టి సన్ ఏకవచనం కాబట్టి రైజెస్. బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ ది డాష్ దే గ్రాడ్యుయేషన్ కంప్లీట్. ఇక్కడ విల్ హ్యావ్ కంప్లీట్ అనమాట. బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ దే విల్ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ గ్రాడ్యుయేషన్. బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ దే డాష్ దేర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్.
ఇక్కడ బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ దే విల్ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ గ్రాడ్యుయేషన్. భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయానికి పూర్తి కాబోయే పనిని ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ విల్ హ్యావ్ ప్లస్ V3లో చెప్పాలి. డాష్ యూ ప్లీజ్ క్లోజ్ ద విండో. పొలైట్ రిక్వెస్ట్. వుడ్ యూ ప్లీజ్ క్లోజ్ ద విండో లేదా కుడ్ యూ ప్లీజ్ క్లోజ్ ద విండో. ఎదుటివారిని మర్యాదగా అభ్యర్థించడానికి వుడ్ లేదా కుడ్ ఉపయోగిస్తాము. ఐ డాష్ మై హోంవర్క్ బిఫోర్ మై ఫ్రెండ్ కేమ్. ఫినిష్. I had finished my homework బిఫోర్ మై ఫ్రెండ్ కేమ్. గతంలో జరిగిన 2 పనుల్లో మొదట జరిగిన దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ ప్లస్ V3లో చెప్పాలి. హోంవర్క్ ముందే పూర్తయింది కాబట్టి హ్యాడ్ ఫినిష్డ్ అనేది వచ్చింది. హూ ఈజ్ ద ఆర్థర్ ఆఫ్ ద లెసన్ ద సెల్ఫిష్ గెయింట్. ఆస్కార్ వైల్డ్. 7వ తరగతిలో ఉన్న అత్యంత ప్రసిద్ధ కథ ది సెల్ఫిష్ జెయింట్, స్వార్థపరుడైన రాక్షసుని రాసింది ఐరిష్ దేశానికి చెందిన ఆస్కార్ వైల్డ్ అనమాట. ద పోయం ద టర్నింగ్ ఆఫ్ ద బేబీ ఈజ్ రిటన్ బై పాల్ లారెన్స్ డన్బార్. చిన్నపిల్లల అమాయకత్వాన్ని వాళ్ళు తిరిగేటప్పుడు ఇంట్లో ఉండే ఆనందాన్ని వివరిస్తూ ఈ కవితను రాసింది పాల్ లారెన్స్ డన్బార్. ద బ్రేవ్ లిటిల్ బౌమ్యాన్ ఈజ్ అడాప్టెడ్ ఫ్రమ్ విచ్ ఏన్షియంట్ కలెక్షన్ ఆఫ్ స్టోరీస్. జాతక టైల్స్. ఈ పాఠం బౌద్ధ మతానికి చెందిన ప్రాచీన జాతక కథల నుంచి సేకరించారు. ఇక్కడ ప్రీవియస్ స్టేట్లో అడిగిన క్వశ్చన్. ద పోయం ట్రీస్ ఇన్ యూనిట్ 3 ఈజ్ రిటన్ బై. ద పోయం ట్రీస్ అనేది ఎవరు రచించారంటే షిర్లీ బాయర్. పక్షులు, పిల్లలకు, పర్యావరణానికి చెట్లు ఎంత అవసరమో చెప్తూ ట్రీస్ కవితను రాసింది షిర్లీ బాయర్. హూ ఈజ్ ద ఆర్థర్ ఆఫ్ ద ఆటోబయోగ్రఫికల్ స్టోరీ ఐ కాంట్ క్లైంబ్ ట్రీస్ ఎనీమోర్. రస్కిన్ బాండ్. ప్రసిద్ధ భారతీయ ఆంగ్ల రచయిత రస్కిన్ బాండ్ తన చిన్ననాటి జ్ఞాపకాల నేపథ్యంలో రాసిన అద్భుతమైన పాఠం ఇది. మళ్ళీ ప్రీవియస్ స్టేట్లో అడిగిన క్వశ్చన్. ద లెసన్ ద రన్ వే క్లాత్ ఈజ్ ఏ డాష్ ఇండియన్ ఫోక్ టేల్. భారతీయ జానపద కథ. చేనేత కార్మికులు మరియు బట్టల నేపథ్యంలో సాగే ది రన్వే ఆఫ్ క్లాత్ మన దేశానికి చెందిన ఒక సాంప్రదాయ జానపద కథ. ద పోయం గార్డెన్ స్నేక్ ఈజ్ రిటన్ బై మురియల్ ఎల్ సొన్నె. అన్ని పాములు ప్రమాదకరం కావు, కొన్ని తోటలో ఉంటూ పురుగులు తిని రైతులకు సహాయం చేస్తాయి అని చెప్పే ఈ పోయం రాసింది మురియల్ ఎల్ సొన్నె. వాట్ ఈస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద లెసన్ డాక్టర్ కోట్నిక్స్కీ. అమర్ కహానీ. సెల్ఫ్లెస్ సర్వీస్, ఇంటర్నేషనలిజం. చైనా సైనికులు నిస్వార్థంగా సేవ చేసి ప్రాణాలు కోల్పోయిన భారతీయ వైద్యుడు. చైనా సైనికులకు నిస్వార్థంగా సేవ చేసి ప్రాణాలు కోల్పోయిన భారతీయ వైద్యుడు డాక్టర్ ద్వారకనాథ్ కోట్నిస్. అంతర్జాతీయ మానవతా విలువల గురించి ఈ పాఠం వివరిస్తుంది. ఇన్ ద లెసన్ ద సెల్ఫిష్ గెయింట్ వాట్ డస్ ద వర్డ్ కొలాసల్ మీన్ ఇన్ ద గ్లాసరీ. ఎక్స్ట్రీమ్లీ లార్జ్, హ్యూజ్. టెక్స్ట్ బుక్ గ్లోసరీ ప్రకారం కొలాసల్ అంటే సాధారణ సైజు కంటే చాలా భారీగా లేదా పెద్దగా ఉండటం అని అర్థం. హూ ఈజ్ ద పోయిట్ వాట్ కెన్ ఏ లిటిల్ చాప్ డూ. విలియం బ్రైట్ ర్యాండ్స్. The meeting was dashed due to heavy rain. Called off. 7th class టెక్స్ట్ బుక్ ప్రకారం కాల్డ్ ఆఫ్ అంటే కార్యక్రమాన్ని రద్దు చేయడము అని అర్థం. ప్లీజ్ డాష్ యువర్ షూస్ బిఫోర్ ఎంటర్ ద టెంపుల్. టేక్ ఆఫ్. టేక్ ఆఫ్ అంటే దుస్తులు లేదా చెప్పులు విప్పడం అని అర్థం. విమానం టేక్ ఆఫ్ అవ్వడానికి కూడా ఇదే వాడతాము. టేక్ OFF ఆఫ్ అనమాట. ద బ్రేవ్ సోల్జర్ నెవర్ డాష్ టు ద ఎనిమీ. గివ్ ఇన్ అంటే లొంగిపోవడము. సైనికుడు శత్రువుకు ఎప్పుడు లొంగిపోడు అని అర్థం. కీప్ ట్రయింగ్, డోంట్ గివ్ అప్. ఫైండ్ ద సినానిమ్ ఆఫ్ అబాలిష్ ఫ్రమ్ ద లెసన్ ద బ్రేవ్ లిటిల్ బౌమెన్. అబాలిష్ అంటే పుట్ యాన్ ఎండ్ టు. అబాలిష్ అంటే పూర్తిగా రద్దు చేయటం లేదా ముగింపు పలకటం. వాట్ ఈస్ ద ఎనానిమ్ ఆఫ్ మెర్సబుల్. మెర్సబుల్ అంటే
హ్యాపీ, cheerful. మెర్సబుల్ అంటే అత్యంత విచారకరమైన లేదా బాధాకరమైన స్థితి. దానికి వ్యతిరేక పదం హ్యాపీ. షీ టేక్స్ డాష్ హర్ మదర్. ఫిల్ విత్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఆఫ్టర్. షీ టేక్స్ ఆఫ్టర్ హర్ మదర్. టేక్ ఆఫ్టర్ అంటే ప్రవర్తనలో లేదా రూపంలో పోలి ఉండటం. ఆమె వాళ్ళ అమ్మలాగే ఉంది అని అర్థం. వి మస్ట్ డాష్ చెకింగ్ ద ఆన్సర్స్ బిఫోర్ సబ్మిట్టింగ్. గో త్రో అంటే క్షుణ్ణంగా చదవటము లేదా పరిశీలించటము. ద బాంబ్ డాష్ ఇన్ ద క్రౌడెడ్ మార్కెట్ వెంట్ ఆఫ్. బాంబు పేలడాన్ని లేదా అలారాలు మోగడాన్ని వెంట్ ఆఫ్ అని అంటారు. హీ అరైవ్డ్ ఎర్లీ. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ అండర్లైన్డ్ యాడ్వర్బ్. ఎర్లీ అనేది యాడ్వర్బ్ ఆఫ్ టైమ్. పని ఎప్పుడు జరిగింది అని సమయాన్ని తెలిపే ఎర్లీ, లేటు, నవ్వు, దెన్ వంటి పదాలు యాడ్వర్బ్ ఆఫ్ టైమ్ అంటారు. ద కిడ్స్ ఆర్ ప్లేయింగ్ అప్ స్టేర్స్. అప్ స్టేర్స్ ఈజ్ యాన్ యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. పని ఎక్కడ జరిగింది అని స్థలాన్ని సూచించే అప్ స్టైరు, డౌన్ స్టైరు, అవుట్ సైడ్లను యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అంటారు. షీ స్కేర్స్లీ వాచెస్ టెలివిజన్. ఐడెంటిఫై ద యాడ్వర్బ్ టైప్. యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఒక పని ఎంత తరచుగా జరుగుతుందో తెలిపే స్కేర్స్లీ, రేర్లీ, హార్డ్లీ, యూజువల్లీ పదాలను యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటారు. ద వెదర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హాట్. ఎక్స్ట్రీమ్లీ బిలాంగ్స్ టు విచ్ కేటగిరీ? యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ, క్వాంటిటీ. ఒక గుణము లేదా పని యొక్క తీవ్రతను హౌ మచ్ తెలిపే ఫుల్లీ, ఎక్స్ట్రీమ్లీ, వెరీ, టూలను యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అంటారు. ఈ సాల్వ్డ్ ద పజిల్ ఈజీలీ. ఈజీలీ ఈజ్ యాన్ యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. పని ఏ విధంగా జరిగింది అని తెలిపే దాన్ని యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ అంటారు. రైట్ ద యాడ్వర్బ్ ఫామ్ ఆఫ్ యాడ్జెక్టివ్ హెవీ. హెవీలీ. హెవీ అంటే యాడ్జెక్టివ్ చివర వై తీసేసి హెవీలీ ILY చేరిస్తే అది యాడ్వర్బ్ అవుతుంది. చూస్ ద కరెక్ట్ ఆర్డర్. హీ స్పోక్ డాష్ ఎట్ ద మీటింగ్ ఎస్టర్డే. ఫ్లూయెంట్లీ వెల్. హీ స్పోక్ ఫ్లూయెంట్లీ ఎట్ ద మీటింగ్ ఎస్టర్డే. వాక్యంలో యాడ్వర్బ్ వాడేటప్పుడు సాధారణంగా మేనరు ముందు రావాలి. షీ ఆల్వేజ్ స్పీక్స్ ద ట్రూత్. వాట్ ఈజ్ ఆల్వేజ్? ఆల్వేజ్ అనేది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఎల్లప్పుడూ అనేది పని యొక్క ఫ్రీక్వెన్సీని తెలుపుతుంది. ఐడెంటిఫై ద యాడ్వర్బ్ ఇన్. ద ట్రైన్ మూవ్డ్ స్లోలీ. స్లోలీ ట్రైన్ ఎలా కదిలిందో తెలుపుతుంది కాబట్టి స్లోలీ అబ్జర్వ్డ్. స్లోలీ అనేది యాడ్వర్బ్. దే మెట్ ట్వైస్. ట్వైస్ ఈజ్ యాన్ యాడ్వర్బ్ ఆఫ్ నెంబరు, ఫ్రీక్వెన్సీ. ఒక పని ఎన్నిసార్లు జరిగిందో సంఖ్యారూపంలో చెబితే అది యాడ్వర్బ్ ఆఫ్ నెంబరు లేదా ఫ్రీక్వెన్సీ అవుతుంది. హీ వాజ్ ట్రైడ్ డాష్. హీ కంటిన్యూడ్ టు వర్క్. హీ వాజ్ ట్రైడ్ బట్ హీ కంటిన్యూడ్ టు వర్క్ లేదా ఎట్ హీ కంటిన్యూడ్ టు వర్క్. టయర్డ్. హీ వాజ్ టయర్డ్. అలిసిపోయినప్పటికీ పనిచేస్తూ ఉన్నాడు. ఇలాంటి విరుద్ధ భావాలు కలపడానికి ఎట్టు లేదా బట్టు వాడాలి. యూ కెన్ టేక్ డాష్ టీ డాష్ కాఫీ. యూ కెన్ టేక్ ఐదర్ టీ ఆర్ కాఫీ. ఇవ్వబడిన రెండు ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంచుకోవడానికి ఐదర్ ఆర్ అనేది వాడతాము. హీ ఈజ్ డాష్ ఎ సింగర్ డాష్ ఎన్ యాక్టర్. హీ డస్ బోత్. హీ ఈజ్ నాట్ ఓన్లీ ఎ సింగర్ బట్ ఆల్సో యాన్ యాక్టర్. ఒక వ్యక్తి రెండు రకాల నైపుణ్యాలు కలిగి ఉన్నప్పుడు నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేది వాడతాము. నైదర్ రాజు డాష్ హిజ్ ఫ్రెండ్స్ అటెండ్ ద పార్టీ. నైదర్ రాజు నార్ హిజ్ ఫ్రెండ్స్ అటెండ్ ద పార్టీ. నైదర్ నార్. నైదర్కి జంటగా ఎప్పుడు నార్ మాత్రమే రావాలి. ఇద్దరు రాలేదు అని అర్థం. డాష్ ఇట్ వాజ్ రైనింగ్. దే వెంట్ అవుట్ ఫర్ ఎ వాక్. ఆల్తో లేదా తో వర్షం పడుతున్నప్పటికీ బయటికి వెళ్ళారు అనే విరుద్ధ భావాన్ని వాక్యంలో ప్రారంభంలో చెప్పడానికి ఆల్తోని వాడాలి. స్టే హియర్ డాష్ ఐ కమ్ బ్యాక్. స్టే హియర్ అంటిల్ ఐ కమ్ బ్యాక్. ఒక సమయం వరకు అని సూచించడానికి అంటిల్ అనేది వాడతాము. హీ ఫెయిల్డ్ డాష్ హీ డిడ్ నాట్ స్టడీ వెల్. హీ ఫెయిల్డ్ బికాజ్ హీ డిడ్ నాట్ స్టడీ వెల్. ఒక సంఘటన కారణం వివరించేటప్పుడు బికాజ్ వాడాలి. యాజ్ సూన్ యాజ్ థీఫ్ సా ద పోలీస్. యాజ్ సూన్ యాజ్ ద థీఫ్ సా ద పోలీస్ డాష్ హీ ర్యాన్ అవే. ఫైండ్ ద ఎర్రర్ అన్నాడు. రిమూవ్ ధ్యాన్ అనేది ఇఫ్ కనుక యూజ్ చేస్తే
దాన్ని రిమూవ్ చేయాలి. అలాగే కామాని పెట్టాలి. యాజ్ సూన్ యాజ్ వాడినప్పుడు వాక్యం మధ్యలో దెన్ను లేదా సో వాడకూడదు. కేవలం కామ మాత్రమే పెట్టాలి. ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే యాజ్ సూన్ యాజ్ ద థీఫ్ సా ద పోలీస్ హీ ర్యాన్ అవే, అంతే. ఇంకా వాక్ ఫాస్ట్ డాష్ యూ విల్ మిస్ ద బస్. వాక్ ఫాస్ట్ ఆర్ యూ విల్ మిస్ ద బస్, లేదా వాక్ ఫాస్ట్ అదర్వైజ్ యూ విల్ మిస్ ద బస్. ఇలా చేయకపోతే అలా జరుగుతుంది అని హెచ్చరించడానికి, హెచ్చరికను కలపడానికి ఆర్ లేదా అదర్వైజ్ వాడతాము. స్కేర్స్లీ హ్యాడ్ ఐ రీచ్డ్ ద స్టేషన్ డాష్ ద ట్రైన్ లెఫ్ట్. స్కేర్స్లీ హ్యాడ్ ఐ రీచ్డ్ ద స్టేషన్ వెన్ ద ట్రైన్ లెఫ్ట్. టెక్స్ట్ బుక్ రూల్ ప్రకారం స్కేర్స్లీ లేదా హార్డ్లీ వాక్య ప్రారంభంలో వస్తే మధ్యలో వెన్ మాత్రమే రాయాలి, దెన్ అనేది రాయకూడదు. ఇక్కడ ప్రీవియస్ టెట్ బిట్టు డాష్ ఐ కమిన్ సార్. ఇక్కడ ఆస్కింగ్ పర్మిషన్ కాబట్టి మే ఐ కమిన్ సార్. అధికారుల వద్ద లేదా ఫార్మల్గా అనుమతి అడిగేటప్పుడు మే అనేది వాడాలి. ఐ డాష్ స్విమ్ అక్రాస్ ద రివర్ వెన్ ఐ వాజ్ యంగ్. పాస్ట్ ఎబిలిటీ అనమాట. ఐ కుడ్ స్విమ్ అక్రాస్ ద రివర్ వెన్ ఐ వాజ్ యంగ్. గతంలో ఉన్న సామర్థ్యాన్ని తెలపడానికి కెన్ యొక్క పాస్ట్ రూపం కుడ్ను వాడాలి. ఇట్ ఈస్ క్లౌడీ, ఇట్ డాష్ రెయిన్ టునైట్. పాసిబిలిటీ ఇట్ ఈస్ క్లౌడీ, ఇట్ మైట్ రెయిన్ లేదా ఇట్ మే రెయిన్ టునైట్. అవకాశం లేదా సంభావ్యతని సూచించడానికి మే లేదా మైట్ అనేది వాడతాము. ఇక్కడ ప్రీవియస్ స్టేట్లో క్వశ్చన్ యు డాష్ లైన్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్. యు మస్ట్ డాష్ లైన్స్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్. ఖచ్చితంగా పాటించాల్సిన బాధ్యతను చట్టపరమైన నియమాలను తెలపడానికి మస్ట్ అనేది వాడాలి. డాష్ యు లెండ్ మీ యువర్ పెన్ ప్లీజ్. పొలైట్ రిక్వెస్ట్ అనమాట. వుడ్ యూ లెండ్ మీ యువర్ పెన్ లేదా కుడ్ యూ లెండ్ మీ యువర్ పెన్ అని వాడతాం. ఎదుటి వారిని మర్యాదగా అభ్యర్థించేటప్పుడు వుడ్ లేదా కుడ్ అనేది వాడతాము. వి డాష్ రెస్పెక్ట్ అవర్ ఎల్డర్స్. వి ఆట్ టు లేదా వి షుడ్ రెస్పెక్ట్ అవర్ ఎల్డర్స్ లేదా వి ఆట్ టు రెస్పెక్ట్ అవర్ ఎల్డర్స్. నైతిక బాధ్యతలు, మోరల్ డ్యూటీ గుర్తు చేయడానికి ఆట్ టు షుడ్ వాడతాము. యు డాష్ నాట్ పార్క్ యువర్ వెహికల్ హియర్. ప్రొహిబిషన్. యు మస్ట్ నాట్ పార్క్ యువర్ వెహికల్ హియర్. ఒక పనిని అస్సలు చేయకూడదు, నిషేధం అని చెప్పడానికి మస్ట్ నాట్ అనేది వాడాలి. ఇఫ్ యు వర్క్ హార్డ్ యు డాష్ విన్ ద ప్రైజ్. యు విల్. ఇఫ్ క్లాజ్ సింపుల్ ప్రెజెంట్ లో ఉంటే మెయిన్ క్లాజులు భవిష్యత్తును సూచించే విల్ అనేది వస్తుంది. షీ డాష్ స్పీక్ 4 లాంగ్వేజెస్. ప్రెజెంట్ ఎబిలిటీ షీ కెన్ స్పీక్ 4 లాంగ్వేజెస్. ప్రస్తుత సామర్థ్యాన్ని తెలపడానికి కెన్ వాడతాం. రన్ ఫాస్ట్ లెట్ యూ డాష్ మిస్ ద ట్రైన్. రన్ ఫాస్ట్ లిస్ట్ యూ షుడ్ మిస్ ద ట్రైన్. ఇంగ్లీష్ గ్రామర్లో లెస్ట్ అనే పదం వస్తే దాని తర్వాత వచ్చే మోడల్ వెర్బ్ ఖచ్చితంగా షుడ్ మాత్రమే అయి ఉంటుంది. తర్వాత వాటర్ డాష్ ఎట్ 100 degrees Celsius బాయిల్స్. శాస్త్రీయ సత్యాలు ఎల్లప్పుడూ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే ఉంటాయి. వాటర్ ఏకవచనం కాబట్టి బాయిల్స్ అనేది వస్తుంది. డోంట్ మేక్ ఏ నాయిస్. ద బేబీ డాష్ నౌ స్లీప్. డోంట్ మేక్ ఏ నాయిస్ ద బేబీ ఈజ్ స్లీపింగ్ నౌ. వాక్యంలో నౌ లేదా డోంట్ మేక్ నాయిస్ ఉంటే ఆ పని ప్రస్తుతం కళ్ళ ముందు జరుగుతోంది అని అర్థం. అది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఈ డాష్ జస్ట్ డాష్ హిజ్ లంచ్ ఫినిష్. హీ హ్యాస్ జస్ట్ ఫినిష్డ్ హిజ్ లంచ్. జస్ట్ నౌ, ఆల్రెడీ వంటి పదాలు వస్తే అది ఇప్పుడే పూర్తయిన పని అని అర్థం కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 అనేది రాయాలి. ప్రీవియస్ స్టేట్ బిట్ ఇది. ఐ డాష్ ఏ న్యూ కార్ లాస్ట్ మంత్. ఐ బాట్. లాస్ట్ మంత్, ఇయర్ ఎగో, ఎస్టర్డే వంటి గతకాలం సూచకాలను వస్తే అవి సింపుల్ పాస్ట్ V2 రూపం రాయాలన్నమాట. వైల్ ఐ వాజ్ స్టడీయింగ్ మై బ్రదర్ డాష్ ప్లే. వైల్ ఐ వాజ్ స్టడీయింగ్ మై బ్రదర్ వాజ్ ప్లేయింగ్. గతంలో ఒకే సమయంలో 2 పనులు పక్కపక్కనే జరుగుతుంటే రెండింటికి పాస్ట్ కంటిన్యూస్ లోనే చెప్పాలి. ద ప్యూన్ rang the bell. Change into passive voice. The bell was rung by the ప్యూన్.
సింపుల్ పాస్ట్ లో ఉన్న వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చేటప్పుడు వాజ్ ఆర్ వర్ ప్లస్ V3 వస్తుంది. ఇక్కడ షీ ఈజ్ పెయింటింగ్ ఏ పిక్చర్ చేంజ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ఏ పిక్చర్ ఈజ్ బీయింగ్ పెయింటెడ్ బై హర్. కంటిన్యూస్ టెన్స్ ఈ ప్యాసివ్ వాయిస్ లో బీయింగ్ ప్లస్ V3 అనేది జత చేయాలి. హ్యాజ్ ఎనీవన్ బిల్ట్ ద హౌస్? హ్యాజ్ దిస్ హౌస్ బీన్ బిల్ట్ బై ఎనీవన్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో ప్రశ్న రూపం ప్యాసివ్ లోకి మారినప్పుడు హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బీన్ ప్లస్ V3 గా మారుతుంది. గివ్ ద ఆర్డర్ ప్యాసివ్ వాయిస్. లెట్ ద ఆర్డర్ బి గివెన్. ఆజ్ఞాపించే వాక్యాలు ప్యాసివ్ రూపంలో లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V3 రాయాలి. బై దిస్ టైమ్ టుమారో ఐ డాష్ ద ఎగ్జామ్. రైట్. బై దిస్ టైమ్ టుమారో ఐ విల్ హ్యావ్ రిటన్ ద ఎగ్జామ్. భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయానికి పూర్తి కాబోయే పనిని ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో విల్ హ్యావ్ ప్లస్ V3 లో చెప్పాలి. హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద లెసన్? ద బ్రేవ్ లిటిల్ బౌమెన్. ట్రెడిషనల్ జాతక టేల్ 7వ తరగతి మొదటి పాఠం ది బ్రేవ్ లిటిల్ బౌమెన్ అనేది బౌద్ధ సాంప్రదాయక జాతక కథ నుండి తీసుకోబడింది. ద పోయం ద టర్నింగ్ ఆఫ్ ద బేబీ ఈజ్ రిటన్ బై పాల్ లారెన్స్ డాన్బర్గ్. The Shellfish Giant lesson is written by the famous playwright Oscar Wilde. The poem Trees in Unit 3 is composed by Shirley Bayer. What is the source of the lesson? The runaway cloth. Dynamic folk tale. Who wrote the motivational poem I Can't Climb Trees Anymore? Ruskin Bond. In the poem Garden Snake, who is the poet? Muriel L. Sonne. What is the meaning of the anxious in the Shellfish Giant glossary? Worried, eager. Anxious అంటే ఏదైనా విషయం పట్ల తీవ్రమైన ఆందోళన లేదా ఆతృత కలిగి ఉండటం. The lesson doctor. कोटनिश की अमर कहानी. Details the life of which Indian doctor? Dwaraknath Kotnis. What does the word colossal mean as per the 7th class textbook? Huge, massive. Colossal అంటే పరిమాణంలో అత్యంత భారీగా లేదా పెద్దది అని అర్థం. ఇవి ఏపీ 7th క్లాస్ ఏపీ టెట్ 2026కి సంబంధించి 7th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో ఇంపార్టెంట్ గ్రామర్ అనమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోకి నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ని ట్యాగ్ చేస్తే అది కనుక మీకు నచ్చినట్టయితే దాన్ని తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితేనేనండి, ఇబ్బంది ఏం లేదు.